అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ లోక కళ్యాణం సీతారామ కళ్యాణం. శ్రీధర్, అనిల్ అని ఇద్దరు చిన్నతనం నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే వాళ్ల చదువులు పూర్తి కావటం ఒకేసారి జరిగింది. ఇద్దరికీ చక్కటి ఉద్యోగం రావటం కూడా ఒక్కసారే జరిగింది. కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు మాత్రం చాలా సమయ వ్యత్యాసంతో జరిగాయి. అనిల్కి జాబ్లో జాయిన్ అయిన కొత్తలోనే పెళ్లి జరిగిపోయింది. అది కూడా లవ్ మ్యారేజ్. కానీ శ్రీధర్కి మాత్రం 2 ఏళ్ల క్రితమే ఈ మధ్యే పెళ్ళయింది. అలా ఆ స్నేహితులిద్దరిలో అనిల్కి ముందే పెళ్ళయిందన్న మాటే గాని ఆ భార్యాభర్తల మధ్య ఏడాదిలో 2-3 సార్లు చాలా తీవ్రమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ వాళ్ల పెళ్ళైన ఇన్నేళ్లలో ఆ భార్యాభర్తలు ఏ సీతారామ కళ్యాణానికి కలిసి హాజరు కాలేకపోయారు. అందుకు కారణం ప్రతి ఏడు శ్రీరామనవమి రావటం ఎంత సహజంగా జరుగుతుందో అదే సమయానికి ఈ భార్యాభర్తల మధ్య ఏదో ఒక గొడవలు రావటం కూడా సహజంగానే జరుగుతుంది. అందుకే లోకానికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముని కళ్యాణంలో తమ జంట పాలు పంచుకునే భాగ్యం లేకుండా పోయిందని అనుకుంటూ ఉంటాడు అనిల్. ఒకరోజు శ్రీధర్ తన చేతిలో ఒక ప్యాకెట్ తీసుకుని అనిల్ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా శ్రీధరా, ఏదో ప్యాకెట్ పట్టుకుని ఇంటికెళ్తున్నావు ఏంటి? ఏదైనా షాపింగ్ చేశావా? అబ్బే అదేం లేదులేరా, నీకొక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఒక 3 రోజులు నేను ఆఫీస్కి రావడం అవ్వదురా. అందుకే నేను నీకు కాల్ చేస్తాను. అప్పుడు నా తరపున నువ్వు లీవ్ అప్లై చేసాయి. ఇప్పటి నుండే లీవ్ అంటే బాస్ ఏదో ఒకలాగా లీవ్ విషయాన్ని పక్కకు పెట్టేస్తాడు. ఏంట్రోయ్, విషయం ఏంటో చెప్పకుండా చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది, 3 రోజులు లీవ్ అంటున్నావు. ఏంట్రా సంగతి? ఎక్కడైనా చిన్నీళ్ళు వెతుకుతున్నావా ఏంటి? నా ముఖానికి అంత సీన్ ఉంటుందంటావా? చెప్పరా. సర్లే, నేను చెప్పేది గుర్తుంది కదా. నేను కాల్ చేసినప్పుడు కాస్త లీవ్ అప్లై చేసి పుణ్యం కట్టుకోరా. నేను ఇంక బయలుదేరతాను. చేస్తాలేరా, కానీ విషయం ఎందుకు నా దగ్గర దాస్తున్నావు? అసలు 3 రోజులు లీవ్ ఎందుకు పెడుతున్నావో అదైనా చెప్పరా. అలా తప్పించుకుని పారిపోకు. నువ్వు బాధపడతావు కదా అని నేనెంత మాట దాటేయాలనుకున్నా నువ్వు వదలవుగా. సరే, 3 రోజుల్లో శ్రీరామనవమి వస్తుందిగా. సీతారామ కళ్యాణం కోసం మా మామగారు ఊరికి వెళ్తున్నాను. వసు ఇప్పటికే అక్కడికి వెళ్ళిపోయింది. ప్రతి ఏడు కళ్యాణానికి కూర్చోవటం మాకు ఆనవాయితీ అయింది కదా అని శ్రీధర్ చెప్పేసరికి అనిల్ మనస్సు నిజంగానే చివుక్కుమంది. పాపం, ఏ శ్రీరామనవమి తన జీవితంలో లేదు అనుకున్నాడో అదే విషయం గురించి తన స్నేహితుడు అనేసరికి అతనికి బాధ తన్నుకొచ్చింది. అంతేలేరా, దేనికైనా అదృష్టం ఉండాలి. నా బ్రతుక్కి ఇప్పటికి ఎన్నో సీతారామ కళ్యాణాల గురించి వెంటనే తప్ప నా పెళ్లాంతో కలిసి ఆ పీటల మీద కూర్చునే యోగానికి నోచుకోలేకపోయాన్రా. అదేంటో ఏదో శాపం తగిలినట్టుగా సరిగ్గా శ్రీరామనవమి సమయానికే మా ఇద్దరి మధ్య గొడవలు పీక్స్లో జరుగుతాయిరా. మేమిద్దరం డైవోర్స్ తీసేసుకుందాం అనేంత దూరం వెళ్తాం. 1 నెల మా మధ్య కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న మెసేజ్తో మళ్ళీ మేం కలుస్తాం. కానీ అదేం దరిద్రమోరా, ఆ కలిసుండేది ఈ సీతారామ కళ్యాణం సమయానికి కలిసుంటే 1 ఏడాదైనా ఆ పుణ్యదంపతుల కళ్యాణంలో పుణ్యాన్ని పంచుకునే వాళ్ళంరా. ఇదిగోరా, ఇలా బాధపడతావనే నేనెంతసేపు విషయం దాటేయాలని చూసింది. కానీ నువ్వే చెప్పు అని పట్టుబట్టావు. తీరా చెప్తే ఇలా ఫీల్ అవుతున్నావు. అసలు నీతో ఇప్పుడు కాదు, నేను రేపు మాట్లాడతాను. కానీ రేపు ఎలాగో సండేనేగా, ఉదయాన్నే వాకింగ్లో మాట్లాడుకుందాం అనేసి శ్రీధర్ తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే స్నేహితులందరూ మార్నింగ్ వాక్లో కలుసుకున్నారు. చూడ్రా నీల్, నిన్న నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. నిన్ననే కాదురా, నువ్వు ప్రతి ఏడు శ్రీరామనవమి టైంలో నీకు అదృష్టం లేదేమో అని బాధపడిన ప్రతిసారి నేను అనుకుంటూ ఉంటాను, నీ లైఫ్లో ఆ చక్కటి పండుగ మిస్ అవటానికి కారణం నువ్వేరా అని. నా లైఫ్లో ఆనందం మిస్ అవటానికి నేను కారణమా? అదేలరా. ఎలా ఏంటి? మీదెలాగూ లవ్ మ్యారేజ్ కనుక అటు నీ తరపు కానీ ఇటు నీ భార్య తరపు కానీ ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోరు. అంటే ఏంటి? మీ పెళ్ళైన దగ్గర నుండి మీరిద్దరు ఒక్కరి మొహం ఒకరు చూసుకుంటూనే ఉన్నారు. అదే మీ మధ్య ఇలా అప్పుడప్పుడు దూరాలు పెరగడానికి కారణం. ఏంట్రా, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమో అబద్ధమో నాకు తెలియదురా, కానీ ఒక్క మాట చెప్పగలను. ఏ భార్యాభర్తల బంధంలోనైనా వారి మధ్య వచ్చే ఎడబాటే తమ బంధాన్ని బలపరుస్తుంది. మీ మధ్య అది లేదు. అంతెందుకు, మనం భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి నిదర్శనంగా చెప్పుకునే సీతారాములు కూడా 1 సంవత్సరం ఒకరికి ఒకరు దూరంగా ఉన్నారు. నీకు తెలుసు కదా. కానీ తనని వదిలి నేనుండలేనని నీకు తెలుసు కదరా. 24 గంటల పాటు చూస్తే 4 గోడలు కూడా మనకి బోరు కొట్టేస్తారా. అందుకే కాసేపు అలా అటు ఇటు తిరుగుతాం. ఇది కూడా అంతేరా. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఎదురు చూసే రోజులు మన జీవితంలో అప్పుడప్పుడు ఉండాలి.
అలా ఉన్నప్పుడే మనలో అట్టడుగున ఉన్న ప్రేమ మనం ప్రేమించిన వ్యక్తి జ్ఞాపకాలని మనకి మధురంగా చూపిస్తుంది. ఇక నుండి నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలరా చెప్పు. మా మధ్య గొడవలు తగ్గాలి, ఇలా పెద్ద పెద్ద దూరాలు రాకూడదంటే నేనేం చేయాలో చెప్పు. ఒక పెద్ద గొడవ తర్వాత మీరిద్దరు మళ్ళీ కలుస్తారు కదా, అప్పుడు హ్యాపీగా ఉంటారు కదా. అలాంటప్పుడు నువ్వు కాస్త ఆలస్యంగా ఇంటికి వెళ్తూ ఉండు. అలా అని ఆ టైంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయమని కాదురే నేను చెప్పేది. ఆ టైంలో నీ భార్యతో నువ్వు ఇంకెలా ఉంటే సంతోషంగా ఉండగలవు, తనని సంతోషంగా ఉంచగలను అని ఆలోచించు, అంతే. ఆ టైంని కేవలం మీ ఇద్దరి మధ్య ఆలోచనలకి మాత్రమే కేటాయించు. అలా చేస్తే ఏమవుతుందిరా? ఏమవడమేంటి, నువ్వేమో నీ భార్య ధ్యాసలో ఉంటావు, అక్కడ తను కూడా నువ్వెందుకింకా ఇంటికి రాలేదా అని ఎదురు చూస్తూ ఉంటుంది. లేనిపోని భయాలతో కాస్త డిస్టర్బ్ అవుతుంది. నువ్వు ఆలస్యం చేసినందుకు నీ మీద కోప్పడుతుంది. అప్పుడు నువ్వు తనని ప్రేమగా కన్విన్స్ చేయి. అలా చిన్న చిన్న చిటపటల్లా భార్యాభర్తల మధ్య కోపతాపాలు వస్తే అవి ఆ రోజుతో ఆగిపోతాయి. మళ్ళీ మరునాటికి కొత్త రోజు. నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది కానీ నిజంగా ఇలా చేస్తే మా మధ్య గొడవలు తగ్గుతాయంటావా? లేదురా, గొడవలు ఇంకా పెరుగుతాయి. కానీ అవి ఏ రోజుకి ఆ రోజు వచ్చిపోయే పాల పొంగులాంటి చిలిపి గొడవలే గాని కెరటన్లా ఎగిరిపడిపోయే గొడవలు కాదు. అలాంటి చిన్న చిన్న పొరపచ్చలుంటేనేరా భార్యాభర్తల బంధానికి అందం. మనం ఆదర్శంగా చూసే సీతారాముల జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న అలకలు బుజ్జగింపులు ఎన్నో ఉంటాయి, మనం తెలుసుకోవంతే అని శ్రీధర్ చెప్పిన మాటలు విని ఇంటికెళ్లిన అనిల్కి ఏదో తెలియని కొత్త ఆనందం మొదలైంది. త్వరలో తమ జీవితాల్లో ఏదో మార్పు వస్తుందనే ఆశ అతనికి కలిగింది. అందుకే ఆ రాత్రికి అతనికి నిద్ర పట్టలేదు. ఆ మరునాడు ఆశ్చర్యంగా అలిగి హాస్టల్కి వెళ్ళిపోయిన అతని భార్య ఇంటికొచ్చేసింది. ఆమెను చూస్తూ అలా ఆశ్చర్యంగా ఉండిపోయాడు. ఏంటి, ఏదో రాకూడని వాళ్ళు వచ్చినట్టు అలా షాక్ అయి చూస్తున్నావు? అంటే రాకూడని వాళ్ళని కాదు, అప్పుడే వచ్చేసావేంటా అని. అంటే నిన్ను రావద్దని నా ఉద్దేశం కాదు. ప్రతి గొడవ తర్వాత మన మధ్య కమ్యూనికేషన్కి కాస్త టైం పడుతుంది కదా, అందుకే అలా అన్నాను. సంతోషించాంలే. నేను ఇప్పుడు వచ్చింది నీ గురించి కాదు. శ్రీధర్ వాళ్ళు ఈ శ్రీరామనవమికి వాళ్ళ ఊళ్ళో కళ్యాణానికి కూర్చుంటున్నారంట. వాళ్ళ వైఫ్ వసు నాకు కాల్ చేసి మనల్ని కూడా ఈ 7 కళ్యాణానికి రమ్మని చెప్పింది. అందుకే నువ్వు లీవే పెడతావో జాబే మానేస్తావో నాకు తెలీదు, నన్ను మాత్రం అక్కడికి తీసుకెళ్ళు అని అనేసరికి అనిల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏ యోగమైతే తన జీవితంలో లేదని బాధపడుతున్నాడో అదే రోజుకి శ్రీరామనవమి నాటి సీతారామ కళ్యాణానికి తమ జంటకి ఆహ్వానం రావటం అతనికి ఊహించనంత ఆనందాన్నిచ్చింది. అందుకే తిరిగొచ్చిన తన భార్యకి సారీ చెప్పి ఆమె మనసును గెలుచుకున్నాడు. ఆ తర్వాత సీతారామ కళ్యాణం నాటికి శ్రీధర్ వాళ్ల ఊరికెళ్ళి అక్కడ ఆ జంటతో పాటు ఈ జంట కూడా కళ్యాణంలో పాల్గొని ఆనందాన్ని పుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.